ఆయనకు పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అని పేరు. లాజికల్ పాయింట్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ నాయకుడికి సొంత పార్టీలోనే ఇబ్బందులు తప్పడం లేదా అంటే అవును అనే గుసగుసలే వినిపిస్తున్నాయి. అంతా వన్ మ్యాన్ షోగా చేస్తూ ఉండటంతో ఆప్తులు దూరం అవుతున్నారా? ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకోవటం లేదా? ఇంతకీ ఎవరా నేత? గ్రూప్ల గోలతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఆయనకి క్యాడర్కి మధ్య అసలు దూరం ఎందుకు పెరిగింది? సొంత పార్టీలోనే సీదిరికి ఇబ్బందులు, ఒక్కొక్కరుగా ఆప్తులంతా దూరం, ఆయనకు క్యాడర్కు మధ్య పెరిగిన దూరం. అసలు ఈ పరిస్థితికి కారణాలేంటి? పలాస వైసీపీలో ఏం జరుగుతోంది? మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అని పేరు. 2019లో పలాస నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ క్యాబినెట్లో కీలక శాఖ దక్కించుకున్నారు. అప్పట్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ పదవి నిలబెట్టుకున్నారు. జగన్ కి నమ్మిన బంటులా ఉంటూ వస్తున్న ఆయన అధినేతపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే కౌంటర్ అటాక్ చేస్తుంటారు. అలాంటి నాయకుడిపై ఇప్పుడు సొంత పార్టీలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో లుకలుకలతో ఆయన సర్దుబాటు కావడం లేదట. అసమ్మతి నేతలు ఆయనకు మరింత తలపోటుగా మారారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన నేతలను సీదిరి పక్కన పెట్టారనే చర్చ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఓ కోటరీని నమ్ముకుని దాని మధ్యలోనే ఉండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీకాంత్తో పాటు దువ్వాడ హేంబాబు చౌదరి, మాజీ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు లాంటి సీనియర్ నేతలు వైసీపీని విడిచి వెళ్లిపోయింది కూడా సీదిరి తీరు నచ్చకే అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రభావం గత ఎన్నికల్లోనూ కనిపించింది. గత ఎన్నికల్లో గౌతు శిరీష చేతుల్లో భారీ పరాభవాన్ని మూటగట్టుకున్నారు సీదిరి. అయితే ఓటమి తరువాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని పలాస నేతల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాలపై ఎప్పటికప్పుడు స్పందించే సీదిరి నియోజకవర్గంలో మాత్రం పార్టీని పట్టించుకోవడం లేదని, తన చుట్టూ ఉన్న వారితోనే పార్టీని నడపాలని చూస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో కీలకంగా ఉన్న ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ బల్లగిరి బాబు, మరో సీనియర్ నేత దువ్వాడ శ్రీధర్ కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇలా సీదిరి తీరు నచ్చక నేతలంతా ఒక్కొక్కరుగా దూరమవుతున్నారనే గుసగుసలు పలాసలో జోరుగా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడే వారిని సీదిరి అప్పలరాజు కనీసం పట్టించుకోవడం లేదంటూ వైసీపీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు గుప్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న దువ్వాడ శ్రీధర్ సీదిరికి వ్యతిరేకంగా ఓ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. పలాస ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. పలాసను జిల్లా చేయాలంటూ జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు తలపోటుగా మారాయనే చర్చ జరుగుతోంది. ఇకటు పార్టీ అసలే కష్టకాలంలో ఉంది. ఇలాంటి సమయంలో నేతలంతా ఒక్కొక్కరుగా దూరమవుతుండటంతో క్యాడర్ కూడా డీలా పడిపోతోందట. సీదిరి దూకుడు రాజకీయాలతో అసలుకే మోసమొస్తోందని కార్యకర్తలు వాళ్లలో వాళ్లు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. పార్టీలో గ్రూప్ల గోల ఎక్కువైతే ఎన్నికల నాటికి మరింత ఇబ్బందవుతుందని, అందరినీ కలుపుకుని వెళ్లినప్పుడే రాజకీయంగా గౌతు కుటుంబాన్ని ఢీకొట్టే అవకాశముంటుందని ఫ్యాన్ పార్టీలో మరికొందరు నేతలు సూచిస్తున్నారు.